హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శ్రేణు స్వరల్. ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో అయితే ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్స్ మొక్కలకి ఇద్దామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. అదేం లేదండి, మన ఇంట్లో రెగ్యులర్గా మనం వాడుకునే దోసల పిండినండి. ఇది దోసల పిండి ఏంటంటే పులిసిపోయిన తర్వాత 2 రోజుల తర్వాత మనం దాన్ని యూజ్ చేసుకోలేం కాబట్టి అలా బయట పారేయకోకుండా నేను కావాలని చెప్పేసి మొక్కలకైతే ఇచ్చాను. ఇది ఫస్ట్ టైం కాదండి, నేను లాస్ట్ టైం ఇదివరకు కూడా చాలాసార్లు అలాగే ఇచ్చుకుంటూ వచ్చాను మొక్కలకి. ఎందుకంటే ఇదంతా కూడా ఉట్టి బియ్యమును పెరుగుతో కలిపిన రుబ్బి పిండి అండి. దీంట్లో మినప్పిండి అయితే లేదు, ఓన్లీ బియ్యం ఒక పులిసిన పెరుగుతో రుబ్బి ఒక 2 డేస్ బ్యాక్ కొంత పక్క పెట్టేసామంటే ఆ పిండి మాత్రం నేను మొక్కలకి ఇస్తున్నాను. మీరు వాటర్ చూసారు ఎంత తెల్లగా అయితే ఉందో. సో దీంట్లో ఏంటంటే మనకి ఎట్లాగైతే పర్మిటేషన్ అయింది, మామూలుగానే పుల్ల మజ్జిగ మనం మొక్కలకు వాడతాం, అట్లాంటిది ఇంకొక 2 రోజులు బియ్యం నానబెట్టి దాన్ని రుబ్బి పక్క పెడితే ఇంకొంచెం ఎక్కువ పర్మిటేషన్ అవుతుంది. సో బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా అయితే బాగా ఫామ్ అవుతుంది. నేను కావాలని చెప్పేసి ఒక 2 డేస్ 3 డేస్ పక్కన పెట్టి ఇప్పుడు ఆ వాటర్ మొక్కలకి ఇద్దామనే ఉద్దేశంతో నేనైతే రెడీ చేస్తానండి. మన మొక్కలకి ఎప్పుడు కూడా టెర్రస్ గార్డెన్లో పెంచే మొక్కలకి వీటికి కూడా డెఫినెట్గా ఏదో ఒక హెల్తీగా మనం ఇచ్చుకోవాల్సిందే. డెఫినెట్గా ఇస్తేనే మనకు మొక్కలు వస్తూ ఉంటాయి. నేను వీక్లీ వన్స్ అయితే ఏదో ఒకటి ఇచ్చుకుంటూనే వెళ్తాను. ఈ రోజు అయితే ఇట్లా ఈ బియ్యంతో చేసిన పిండి నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాను. ఇది మంచిగా వేళ్ళు రాకుండా బాగా, ఎందుకంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది దీంట్లో, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకు మొక్కలకి ఏదైనా సరే హెల్తీగా అయితే బాగా వస్తాయి. సో ఏదో ఒకటి మన దగ్గర ఉన్న గార్డెన్లో ప్రతి వారం వీక్లీ వన్స్ మనం లిక్విడ్ పెట్లు ఏదైనా ఇచ్చుకుంటూ వెళ్తే మాత్రం డెఫినెట్గా మన మొక్కలకి అనేది చాలా వరకు అది బలం వస్తుంది. సో ఈరోజు ఇది ఏ మొక్కలకి ఇచ్చుకోవచ్చు అంటే ఏ మొక్కలకైనా ఇచ్చుకోవచ్చు. మన ఈ మొక్క ఆ మొక్క అని ఏం లేదు, మన దగ్గర ఉన్న ఏ మొక్కలకైనా, క్రోటాన్స్కి కానీ పూల మొక్కలకి అట్లా ఎవ్రీథింగ్ ఏ మొక్కైనా మనం ఇచ్చుకోవచ్చు. సో మొక్క మోతాదుని బట్టి, కుండీ సైజుని బట్టి మనం ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని మొక్కలు కాదు, మన దగ్గర ప్రజెంట్ ఉన్న మొక్కలు అన్నింటికి ఇచ్చుకుంటూ వచ్చాను. సో ఇదంతా కూడా బిళ్ళగన్నేరు అంటారు కదా, బిళ్ళగన్నేరులో ఇది ఒక కలర్, 3-4 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ వర్షాలు ఎక్కువ పడటం వల్ల ఏంటంటే కొంత పాడైపోయినాయి ఆకుకూరలు అవన్నీ కూడా, ఉన్నట్లు క్లీన్ చేసి అట్లా ఉంచుకున్నాం ఇంకా. సో మన దగ్గర ఏ మొక్కలు ఆ మొక్కలు అన్నింటిలో కూడా కొంచెం కొంచెం అయితే ఇచ్చుకుంటూ వచ్చాను నేను. ఒక 3 రోజులు 4 రోజులు పర్మిటేషన్ అయింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మంచిగా అదంతా కూడా మనకి బాగా పనిచేస్తుంది. మట్టిని ఫస్ట్ గుడ్ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మట్టిని గుల్లగుల్ల చేస్తాండి. సో అందుకే నేను ఈరోజు ఏంటంటే అన్ని మొక్కలు ఇవన్నీ క్రోటాన్స్ అన్ని చాలా చిన్న కుండీలో క్రోటాన్స్ పెట్టాను, చిన్న చిన్న కవర్లో కుండీల్లో. సో వాటికి కూడా ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఏదైనా మనం మొక్కే కదండి, దానికి కూడా బలం కావాలి కాబట్టి కొంచెం చిన్నగా ఇచ్చుకుంటూ కుండీ సైజుని బట్టి కొంచెం ఇచ్చుకుంటూ వెళ్ళాము. సో నేను ఈ వారం అయితే ఇది ఇస్తున్నాను. వీక్లీ వన్స్ ఇద్దాం అనుకుంటా 10 డేస్కి ఒకసారి అయితే ఏదో ఒక పెట్టలేదు ఇచ్చుకుంటాను వెళ్తాను నేను. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తాను. సో ఈ వారం అయితే దీనికోసం అని చెప్పి నేను ఇట్లా పిండిని పులియబెట్టి ఒక 2 రోజుల నుంచి దీన్ని వాటర్ ఇస్తున్నాను. ఇది వచ్చేసి ఈ మొక్క అండి, మన తమలపాకుల చెట్టు. సో దీని ఇంకా పైకి కడదామని చూస్తే ఇలాగ అయిపోతుంది, ఈ చెట్టు అంతా కూడా కింద పాకేస్తుంది. పైకి కట్టాలండి. ఇదంతా బచ్చల కూర ఒక 4-5 కుండీల్లో ఉంది మన దగ్గర. ఇది వచ్చేసి పాకే బచ్చలే, మనం కట్ చేస్తే దుబ్బు బచ్చలాగా ఉంటుంది. ఈ కొన్ని క్రోటన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇంకా మన దగ్గర వచ్చేసి ఇది వచ్చి 2 years 2.5 years బ్యాక్ పెట్టిన సపోటా చెట్టు అండి. ఇది వచ్చేసి చిన్న మన హాఫ్ డ్రమ్లో పెట్టాం. ఇంకా దొండ స్టెమ్లు ఏంటంటే ఎవరికైనా ఇద్దామని ఉద్దేశంతో నేను కట్ చేసి దాంట్లో పెట్టినా, ఇప్పుడు ఇక్కడే పాకేస్తున్నాయి. ఆల్రెడీ మనకు దొండ చెట్టు ఉంది, కట్ చేసినప్పుడు ఆ స్టెమ్లు తీసి దీంట్లో పెట్టా, బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా ఇంకో కలర్లో వచ్చిందండి, అది బెళ్ళగన్నేరు. సో ఇక్కడ వంగ చెట్లు, వేరే చెట్లు, బొప్పాయి చెట్లు అవి ఉన్నాయి. ప్రతి చెట్టుకే తీస్తున్నాను నేను ఇట్లా. ఇక్కడ వచ్చేసి బయటకి ఇది కూడా వంగ చెట్లు, మన పీకి పెట్టామండి, వర్షం పడుతున్నప్పుడు అన్ని పీకి వేరే చోట పెట్టి. ఇంకా చాలా కుండీలు ఖాళీగా ఉన్నాయి, ఒక 50 కుండీలు పైన ఉన్నాయి. మొక్కలు తెచ్చి పెట్టాలి. ఇట్లా రోజు అనుకుంటే రోజు వర్షం పడుతుంది, ఇక మనకు అట్లాగే అయిపోతుంది. ఇప్పుడు వర్షం పడింది మనకు బలవంతా పోద్ది కాబట్టి మనం ఏదో ఇచ్చుకోవాలి. ఈ గోంగూర చూసారా, ఈ కుండీలు ఎంత బాగా అయితే వచ్చిందో. 2 కుండీల్లో ఉంది గోంగూర. ఒక 10 గింజలు వేసి ఉంటాం, గట్టిగా ఎక్కువేం లేదు. ఈ కుండీ ఆ కుండీ ఫుల్గా వచ్చేస్తుంది మన గోంగూర, చాలా హెల్తీగా వచ్చింది. అసలు ఎంత చాలా పెద్ద నేలలో వచ్చినట్టు వచ్చింది మన గోంగూర, చాలా హెల్తీగా వచ్చింది బాగా. సో నేనేం వేస్తానంటే కిచెన్ వేస్టేజ్ ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇస్తూ ఉంటాను. రోజు కూరగాయలు తక్కువ లేదా ఎండాకులు తప్పించి వేరే ఏమేమను. ఈ టబ్లో కూడా వంగ చెట్టు అండి, చిన్న టబ్, అది పగిలిపోతే దాంట్లో వంగ చెట్టు పెట్టాను. ఆల్రెడీ చాలా కాయలు కాసింది, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిందండి, కాయలన్నీ వస్తున్నాయి. వీక్లీ వన్స్ అయితే మనకు వస్తాయండి, మనకు ఒకరోజు సరిపడా కాయలు అయితే వస్తాయి. ఒక్కొక్క చెట్టు నుంచి ఒక కాయ తీసుకుంటూ ఉంటాం. ఏమీ లేదు, ఏదో ఒక ఫెర్టిలైజర్ మనం ఇచ్చుకుంటూ వెళ్తే తప్పించి మనకు మొక్కలు గ్రోత్ అయ్యే అవకాశం లేదు ఈ కుండీల్లో. ఇక్కడ బచ్చలకూర చెట్టు ఉంది, ఈ బచ్చలకూర చెట్టు కూడా ఇక్కడ ఒకటి పెట్టాము. అంటే 3 చోట్ల 3 పెట్టానండి, ఎండ బాగా పడే చోటలో పెట్టాను. మా ఇంట్లో ఎండ చుట్టూ పడద్దండి. దొండ చెట్టు ఇది. ఈ దొండ చెట్టు మనం కోసేసానండి, కోసేసి పందిరి పడిపోయిందని చెప్పేసి మళ్ళీ కొత్తగా పందిరి వేస్తుంది దీనికి. లాస్ట్ ఇయర్ అయితే మీకు వీడియోస్ పెట్టాను, చాలా కాయలు వచ్చినాయి మన దగ్గర. ఈ మొదలు ఇక్కడ ఉందండి నేలలో. సో దీని కుండీలో కూడా కాకర చెట్టు ఒకటి మొలిసిందండి ఇక్కడ. లాస్ట్ ఇయర్ కాకర చెట్టు ఉంది, ఆ గింజలు పడినాయి కావును. సో అది ఎప్పుడు పెరుగుద్దని ఎగ్జైట్, ఎందుకంటే మనం పెట్టిన చెట్టు కంటే పెరిగే చెట్టు బాగా వస్తుంది, పడి చెట్టుని.
సో ఈ చెట్టు దొండ చెట్టు మాత్రం మళ్ళీ మనకి పాకుడు స్టార్ట్ అయింది. పందిరి తడ కొంచెం స్టాండర్డ్గా వేసుకున్నాను కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ తడ మనకి దొండకాయలు అయితే ఫుల్గా వస్తాయి. ఇక్కడ నిమ్మ చెట్టు అండి, లాస్ట్ ఇయర్ బాగా వచ్చినాయి. ఒక 1000 కాయలు పైన కాస్తుంటుంది. ఫస్ట్ టైం ఈ సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం బాగా వచ్చింది. దానికి కూడా కొంచెం వాటర్ ఇస్తున్నాను. దీనికి అస్సలు ఇంతవరకు మనం ఏం ఎరువు అట్లా గట్రా ఏమీ లేదు, చాలా బాగా వచ్చింది. ఈ సంవత్సరం చూడాలండి. చెట్టు ప్రూనింగ్ చేద్దాం అనుకున్నా, అలాగే పెరిగిపోయింది. ప్రూనింగ్ చేయాలి. చెట్టు ప్రూనింగ్ చేసి ఒక్కసారి కనుక మనం కొంచెం పేడ ఎరువు ఇస్తే చెట్టు అంతా బుషీగా వచ్చి మళ్ళీ కాయలు వస్తాయి. చూడాలండి. ఇంకా అయితే ఇక 1-2 కాయలు అయితే ఉన్నాయి. చెట్టుని ఎక్కడో ఎక్కువ లేవు, బట్ ఒక 4-5 కాయలు ఉన్నాయి అక్కడక్కడ చూసుకుంటా అంతే. వస్తున్నాయి, ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. కొంచెం పూత స్టార్ట్ అవుతాయి, మళ్ళీ కొంచెం బలం ఇస్తే మనం వస్తుంది. చెట్టు అయితే బాగా పెరిగిపోయింది. ప్రూనింగ్ చేయాలండి. ప్రూనింగ్ చేస్తే బాగా వస్తుంది. సో సపోటా చెట్టు అయితే మనకి బాగా వస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సపోటాకాయలు అయితే బాగా వస్తున్నాయి. ఈ సంవత్సరం ఇంకా రాలేదు కాయలు, ఎందుకనో. ఇంకా లేత ఎగురులు అయితే వచ్చినాయి బాగా. ఎగురులు వచ్చినాయంటే కాయలు వస్తాయి. దాంట్లో హాఫ్ డ్రమ్లో పెట్టానండి. ఇది హాఫ్ డ్రమ్లో పెద్దగా అయిపోయింది. దీన్ని తీసి కింద నేల రీపాట్ చేద్దామని చూస్తున్నాను. ఎందుకంటే మనకి